ఫ్లోరింగ్ వాటర్ లీకేజ్తోనే మొత్తం వాల్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతుంది. వాల్స్, చౌకోట్స్, స్టెప్స్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఫస్ట్ ఎయిర్ క్రాక్స్ రాగానే ఫ్లోరింగ్ అనేది వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. లేదంటే మొత్తం వాల్స్, సీలింగ్ వచ్చిన తర్వాత కబోర్డ్స్ ఖరాబ్ అయిపోయినాయి, చౌకోట్స్ ఖరాబ్ అయిపోయినాయి. కస్టమర్స్ మొత్తం టోటల్గా మీకు ఒక 25,000లో అయిపోయేది ఇప్పుడు 2,50,000 వరకు ఖర్చు వస్తుంది. 6 చౌకోట్లు, కబోర్డ్స్ అంటే తర్వాత వేయించుకుంటున్నారు. కానీ డోర్స్ అయితే మెయిన్ డోర్స్ అనేటివి స్క్రూలు ఊడిపోయి బయటికి ఇట్లా డోర్స్ వచ్చేసినాయి. మొత్తం డోర్స్ సైడ్ చౌకోట్స్ అనేటివి ఈ విధంగా అయిపోయినాయి. మొత్తం రస్ట్ వచ్చేసి మళ్ళీ తీసి WPC అనేటివి కొత్తవి చేపించి డోర్స్ మళ్ళీ ఎక్కియడం జరిగింది. ఫస్ట్ డ్యామేజ్ ఉన్నప్పుడు ఫ్లోరింగ్ అనేది వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి. బిల్డింగ్కి స్ట్రెంతే వాటర్ లీకేజెస్ కాకుండా చూసుకోవడం, ఇవన్నీ మీరు ఫస్ట్ గమనించి చేయించుకోవాలి. కస్టమర్స్ డోర్స్ బాగానే ఉన్నాయి అనుకుంటారు, కానీ ఎక్కడన్నా తేమలా కనిపించింది అంటే ఫస్ట్ ఫ్లోరింగ్ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి. ఈ నెంబర్కి కాల్ చేయండి.